పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు? జగదీప్ ధన్కర్ రాజీనామా నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎవరిని ఎంపిక చేస్తారు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పలువురి పేర్లు తెరపైకి వస్తూ ఉండగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ ముందు వరుసలో ఉన్నారు. మరికొన్ని నెలల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జేడీయూ, బీజేపీ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈసారి బీహార్ ముఖ్యమంత్రి పదవి బీజేపీ దక్కించుకోవాలని ఆశిస్తోంది. నితీష్ కుమార్ ఉంటే అది సాధ్యం కాదు. అందుకే నితీష్ను కేంద్రానికి పంపాలని ఎన్డీఏ అధినాయకత్వం చాన్నాళ్లుగా ఆలోచన చేస్తోంది. ఇప్పుడు అనుకోకుండా అవకాశం రానే వచ్చింది. నితీష్ను ఉపరాష్ట్రపతి చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే గనక జరిగితే బీహార్లో సీఎం పదవి బీజేపీకి, జేడీయూకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. నితీష్ కుమారుడు నిశాంత్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలున్నాయి. అయితే నితీష్ కుమార్ బీహార్ను విడిచిపెడతారా అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఇక నితీష్ తర్వాత ఉపరాష్ట్రపతి రేసులో బలంగా వినిపిస్తున్న పేరు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్. ఆయన గత కొంతకాలంగా బీజేపీకి దగ్గరవుతున్నారు. ప్రధాని మోదీపై ప్రశంసలను కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పై కేంద్రం నియమించిన ఎంపీల కమిటీలో ఒకదానికి థరూర్ నేతృత్వం వహించడం, భారత్ వాయిస్ ను అగ్రరాజ్యంలో బలంగా వినిపించడం ప్రధాని మోదీని ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తాజా రేస్లో థరూర్ పేరు తెరపైకి వచ్చింది. ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లలో ఒకరికి అవకాశం ఇవ్వనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీతో ముగియనుంది. ఇదంతా కాని పక్షంలో ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఉన్న హరివంశ్ నారాయణ్కే ప్రమోషన్ దక్కచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన బీహారీ, జేడీయూ నాయకుడు. అటు మోదీ, షా, ఇటు నితీష్ తో మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు. జేడీయూ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సమయంలోనూ ఆయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా తన బాధ్యతలు నిష్పక్షపాతంగా నిర్వర్తించారనే పేరుంది. బీహార్ ఎన్నికల వేళ ఆ రాష్ట్రానికి చెందిన హరివంశ్ కు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తే ఎన్డీఏకు ఉపయోగకరమే అనే వాదన వినిపిస్తోంది. మరి మోదీ, షా మనసులో ఏముంది? కీలక పదవులకు అనూహ్య ఎంపికలు ఈసారి కొనసాగుతాయా? తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రధాని మోదీ యూకే, మాల్దీవులు పర్యటనల తర్వాతే బీజేపీ హైకమాండ్ దీనిపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.